వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో రీసెంట్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా బై చేసిన లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏంటో చూద్దాము. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్‌లో కూడా రీసెంట్‌గా ఎఫ్ఐఐస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాటా పెంచుకున్నారు. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ 7,327 దగ్గరగా కనబడుతుంది. అండ్ ఈవెన్ టెక్నికల్‌గా కూడా బజాజ్ ఫైనాన్స్ చాలా మటుకు ఒక అక్యుములేషన్ జోన్‌లోనే కనబడుతుంది. సో, ఆల్మోస్ట్ రీసెంట్‌గా స్టాక్ అయితే 8,160 నుంచి ఒక ఫాల్ అయితే కనబడుతుంది. 7,000 పైన నేను అనుకుంటున్నాను స్టాక్ అయితే చాలా బులిష్‌గా కనబడుతుంది. సో, ఫర్దర్‌గా బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్‌బీఎఫ్‌సి స్టాకే. అండ్ ప్రైస్ టు బుక్ ఇక్కడ వాల్యుయేషన్ చూడొచ్చు 8.3 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. దిస్ ఈజ్ మార్కెట్ క్యాప్ 4,52,870 crore వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద ఇయర్లీ చార్ట్. ఆల్మోస్ట్ స్టాక్‌లో ఒక బెస్ట్ స్వింగ్ అయితే రావచ్చు అప్ సైడ్. అండ్ ప్రైస్ చార్ట్ ఇది. అండ్ ఫర్దర్‌గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సీ ద లేటెస్ట్ రెవెన్యూ ట్రెండ్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. నెట్ ప్రాఫిట్స్ ఆర్ వెరీ స్టేబుల్ అండ్ కంటిన్యూయస్‌గా నెట్ ప్రాఫిట్ అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ ఈపీఎస్‌లో ఒక సర్జ్ అయితే చూడొచ్చు. సో, రెవెన్యూ గ్రోత్, ఈపీఎస్, నెట్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా చాలా స్టేబుల్‌గా గ్రో అవుతూ వస్తున్నాయి. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ బజాజ్ ఫైనాన్స్ ఎఫ్ఐఎస్ అండ్ ఎఫ్‌పిఐ వాటా చూడండి. 17.97కి పెరిగింది నవంబర్‌లో. సెప్టెంబర్‌లో 17%, 16%, 15%, 16. సో, రీసెంట్‌గా మనకొక ఎఫ్ఐ బయింగ్ కనబడుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 10% వాటా కలిగి ఉంది. సో, నవంబర్‌లోనే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ అయితే వాటా పెంచుకున్నారు. సో, బజాజ్ ఫైనాన్స్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్‌గా లేటెస్ట్ మ్యూచువల్ ఫండ్ బయింగ్ అనేది స్టాక్‌లో ఒక పాజిటివ్ అవ్వచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ రేషియోస్‌లో కూడా సో, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21% ఉంది. 14% ఉంది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బుక్ వాల్యూలో కూడా ఒక గ్రోత్ అయితే చూడొచ్చు ఈ ఇయర్‌లో. అండ్ సో, బజాజ్ ఫైనాన్స్ డెఫినెట్‌గా అయితే లాంగ్ టర్మ్‌లో ఎవరైతే అక్యుములేట్ చేసుకోవాలనుకుంటున్నారో సో, వన్ ఆఫ్ ద బెస్ట్ అక్యుములేషన్ ప్లేస్‌లో ఉంది. అండ్ ఇంకొకటి బ్యాంకింగ్ స్టాక్ కొటాక్ మహీంద్రా బ్యాంక్. సో, కొటాక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుతానికైతే 1900 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఫర్దర్‌గా రీజనబుల్ వాల్యుయేషన్ ప్రైస్ టు బుక్ 3.4 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 3,79,263 crore మార్కెట్ క్యాప్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్ ఇది. సో, దిస్ ఈస్ ద చార్ట్ 1 ఇయర్‌లో సైడ్ వే ప్యాటర్న్ అయితే కనబడుతుంది. సో, దిస్ ఈస్ ద 5 ఇయర్ ట్రెండ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్‌ది. సో, నేను అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ అక్యుములేషన్‌కి అయితే ఒక బెస్ట్ ప్లేస్‌లోనే ఉంది. సో, నెక్స్ట్ 2,000-2,250 అలా స్టాక్ అయితే వెళ్ళొచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా కనబడుతుంది. సో, పొటెన్షియల్‌గా 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ స్టాక్. అండ్ ఈవెన్ ఎస్ఐపి చేయడానికి కూడా లాంగ్ టర్మ్ బేసిస్ మీద వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్ ఇది. అండ్ సీ ద రెవెన్యూ ట్రెండ్. సో, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి వెరీ కన్సిస్టెంట్ అండ్ వెరీ స్టేబుల్ రెవెన్యూస్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ ద సెప్టెంబర్ క్వార్టర్ 21,559 crore నెట్ ప్రాఫిట్. జూన్ క్వార్టర్ అండ్ మార్చ్ క్వార్టర్. సో, లాస్ట్ 6 క్వార్టర్స్ నుంచి కూడా కంటిన్యూయస్‌గా రెవెన్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ చూద్దాము. సో, దిస్ ఈస్ ట్రైలింగ్ 12 మంత్స్ నెట్ ప్రాఫిట్. అండ్ దిస్ ఈస్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా స్టేబుల్‌గా, చాలా కంటిన్యూయస్‌గా నెట్ ప్రాఫిట్ పెరుగుతూ వస్తుంది. సో, వెరీ కన్సిస్టెంట్. అండ్ ఎన్‌పీఎస్ చాలా మటుకు తగ్గుతూ వస్తున్నాయి. అండ్ పాజిటివ్ అనుకోవచ్చు. అండ్ గ్రాస్ ఎన్‌పీఎస్‌లో కూడా ఒక లైక్ ఒక ఫాల్ అయితే చూడొచ్చు రీసెంట్ టైమ్‌లో. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫైనాన్షియల్ రేషియోస్ ఒకసారి చూస్తే కనుక రిటర్న్ ఆన్ ఈక్విటీ అబోవ్ 13%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అబోవ్ 5%, బుక్ వాల్యూ 562గా ఉంది. సో, లెట్ అస్ లుక్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్. వెరీ స్ట్రాంగ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో అయితే చూడొచ్చు. సో, ఆల్మోస్ట్ 9.63% మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తే ఎఫ్ఐస్ 40% హోల్డ్ చేస్తున్నారు. అండ్ 9.45% ఉంది జూన్‌లో. సెప్టెంబర్‌లో 9.63కి పెరిగింది. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ బ్యాంకింగ్ స్టాకే. ఎల్ఐసి 6.2% స్టేక్ అయితే ఉంది. సో, దిస్ ఈజ్ అబౌట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే. ఇంకోటి అనదర్ ఐసిఐసిఐ బ్యాంక్, అనదర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. సో, 996 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ 3.3 టైమ్స్ ప్రైస్ టు బుక్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో, వాల్యుయేషన్ ఇక్కడ అట్రాక్టివ్ వాల్యుయేషన్ కనబడుతుంది. సో, 1 ఇయర్, 5 ఇయర్ బేసిస్ మీద సీ ద ట్రెండ్ ఐసిఐసిఐ బ్యాంక్‌ది. సో, ఆల్ టైమ్ బేసిస్ మీద ఐసిఐసిఐ బ్యాంక్ ర్యాలీ చూడండి. సో, దిస్ ఈస్ ద ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ ఎలా ర్యాలీ ఇచ్చిందో చూడొచ్చు. సో, పాసిబుల్లీ స్టాక్ ₹1000 అయితే క్రాస్ చేయొచ్చు. సో, ఫర్దర్‌గా 1200-1300 వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఈస్ ద రెవెన్యూస్ చూడండి ఐసిఐసిఐ బ్యాంక్‌వి. సో, ఆల్మోస్ట్ వెరీ కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ లైక్ లాస్ట్ 3, 4 క్వార్టర్స్ నుంచి కూడా. సో, జూన్ 2022లో మీకు 39,218 crore ఉన్న రెవెన్యూ సెప్టెంబర్ 2023లో 57,292కి వచ్చింది. సో, రీసెంట్ టైమ్‌లో చాలా మట్టుకు రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సీ ద నెట్ ప్రాఫిట్ ఇది
వెరీ స్టేబుల్ నెట్ ప్రాఫిట్ ట్రెండ్ అయితే చూడొచ్చు. సో, వెరీ కన్సిస్టెంట్ అండ్ వెరీ స్టేబుల్ నెట్ ప్రాఫిట్ ట్రెండ్ ఐసీఐసీఐ బ్యాంక్‌ది వెరీ లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. అండ్ గ్రాస్ ఎన్‌పీఏస్ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ 2.76% ఉంటే సీక్వెన్షియల్ బేస్ మీద 2.48% తగ్గింది. నెట్ ఎన్‌పీఎస్ కూడా చాలా మటుకు డ్రాప్ అయ్యాయి. సో, నెట్ ఎన్‌పీఎస్ తగ్గాయి. గ్రాస్ ఎన్‌పీఎస్‌లో రికవరీ అండ్ ఫర్దర్‌గా రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్‌లో చాలా స్ట్రాంగ్ గ్రోత్. సో, ఇవన్నీ కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌కి వెళ్ళిపోవచ్చు స్టాక్‌లో ర్యాలీ రావడానికి. అండ్ సీదా మ్యూచువల్ ఫండ్ ట్రెండ్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఆల్మోస్ట్ 30% వాటా మ్యూచువల్ ఫండ్‌కుంది. అండ్ వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ 45% వరకు వాటా హోల్డ్ చేస్తున్నారు. సో, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్‌కి 3.2% వాటా ఉంటే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌కి 7.4% వాటా ఉంది. సో, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా లాంగ్ టర్మ్‌లో అక్యుములేట్ చేసుకోవడానికైతే ఒక బెస్ట్ ప్లేస్‌లోనే ఉంది. సో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంకొక స్టాక్ ఆల్మోస్ట్ లాంగర్ టర్మ్ బేసిస్ మీద రిలయన్స్‌లో రీసెంట్ టైమ్‌లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అండ్ హోప్‌ఫుల్లీ ఈ ఇయర్ కూడా రిలయన్స్‌లో ఒక బయింగ్ అయితే రావచ్చు. సో, వెరీ రీజనబుల్ వాల్యుయేషన్. ప్రైస్ టు బుక్ ఓన్లీ 2.1 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉంది. సో, 2000 నుంచి 2500 మధ్యలో వెరీ స్ట్రాంగ్ అక్యుములేషన్ అయితే రిలయన్స్‌లో చూడొచ్చు. సో, దిస్ ఈస్ 5 ఇయర్ చార్ట్ అండ్ దిస్ ఈస్ ఆల్ టైమ్ బేసిస్ మీద రిలయన్స్ యొక్క స్టాక్ చార్ట్ ఇది. అండ్ ర్యాలీ పెద్దగా లేదు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. అండ్ పాసిబుల్లీ ఇది 2000-2700 మధ్యలో ఇదొక ట్రేడింగ్ రేంజ్‌లో స్టాక్ అయితే ట్రేడ్ అయింది. అండ్ పాసిబుల్లీ ఆహ్, ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు. 2200-2500 మధ్యలో 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్ దగ్గరగా స్టాక్‌లో బయింగ్ రావచ్చు. అండ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకునే వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే ఇది గూడా అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ సీ ద రెవెన్యూ ట్రెండ్ చూడండి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి. సో, ఇన్‌ఫాక్ట్ ఈ సెప్టెంబర్ క్వార్టర్‌లో రెవెన్యూస్ చాలా మటుకు పెరిగాయి. అండ్ లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్‌గా రెవెన్యూస్ పెరుగుతున్నాయి. నెట్ ప్రాఫిట్‌లో కూడా వెరీ స్టేబుల్ ఇంప్రూవ్‌మెంట్ అయితే చూడొచ్చు. ఇన్‌ఫాక్ట్ మీన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీస్‌కి పెద్దగా రెవెన్యూస్‌లో ఇంప్రూవ్‌మెంట్ స్టేబుల్‌గా ఉండదు. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్‌తో పాటు నెట్ ప్రాఫిట్స్ ఏబుల్ టు మెయింటైన్ అండ్ అదేవిధంగా ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా అండ్ చాలా స్టేబుల్‌గా కనబడుతుంది. నియర్ 100. సో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ సీ ద ఫైనాన్షియల్ రేషియోస్ 10% రిటర్న్ ఆన్ ఈక్విటీ, 10% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ 1200 బుక్ వాల్యూ ఉంది ప్రస్తుతానికైతే స్టాక్‌కి. అండ్ ఫర్దర్‌గా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ స్టాక్‌లో రీసెంట్‌గా బయింగ్ అయితే చేశారు. సీ ద 6.56% స్టేక్ ఈ సెప్టెంబర్‌లో. జూన్‌లో 6.45%. సో, ఓవరాల్‌గా స్టేబుల్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్టేబుల్ ఎఫ్ఐ హోల్డింగ్ అయితే కనబడుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్‌లో. అండ్ ఎల్ఐసికి 6.3% వాటా, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్‌కి 1.5% వాటా, శ్రీచక్ర కమర్షియల్‌కి 11.2% వాటా మేజర్ ప్రమోటర్ కలిగి ఉన్నారు. సో, ఆర్ఐఎల్ ఒకటి లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద ఫండ్ హౌసెస్ ఆర్ఐఎల్ వైపు అయితే చూడొచ్చు ఈ ఇయర్. అండ్ ఐటీసీ ఇంకొక స్టాక్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవడానికి లార్జ్ క్యాప్ స్పేస్‌లో 460 దగ్గరగా ఉంది స్టాక్ అయితే. అండ్ ప్రైస్ టు బుక్ స్టిల్ 8.3 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. మిగతా ఎఫ్ఎంసీజీ పీర్స్‌తో కంపేర్ చేస్తే ఇది రీజనబులే. అండ్ 400 పైన స్టాక్ అయితే మళ్ళీ కంటిన్యూయస్‌గా ర్యాలీ కనబడుతుంది. 430 పైన స్టేబుల్‌గా కన్సిస్టెంట్‌గా ర్యాలీ ఇచ్చిన స్టాక్ ఐటీసీ. బట్ 5 ఇయర్ చార్ట్ తీసుకుంటే కనుక పెద్దగా మిగతా ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీతో పోలిస్తే ఐటీసీ పెద్దగా ర్యాలీ ఇవ్వలేదు. సో, ఆ బేసిస్ మీద ఐటీసీలో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు లాంగ్ టర్మ్‌లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి. సో, సెప్టెంబర్‌లో రెవెన్యూస్ చాలా మటుకు పెరిగాయి సీక్వెన్షియల్ బేసిస్ మీద. అటు ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద కూడా. నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. బట్ ఓవరాల్‌గా నెట్ ప్రాఫిట్ చాలా స్టేబుల్‌గా కనబడుతుంది లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఐటీసీలో. సో, ఐటీసీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే ఐటీసీ కూడా. రిటర్న్ ఆన్ ఈక్విటీ నియర్లీ 30%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ నియర్లీ 35%. సో, బుక్ వాల్యూ 56గా ఉంది. సో, కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ కనబడుతుంది. బట్ స్టిల్ ఐటీసీ వాల్యుయేషన్ అంతగా పీర్స్‌తో కంపేర్ చేసిన రిటర్న్స్ అండ్ వాల్యుయేషన్ రీజనబుల్‌గా కనబడుతున్నాయి. అండ్ సెప్టెంబర్‌లో 9.4% మ్యూచువల్ ఫండ్ వాటా ఉంటే అంతకుముందు 9.17. సో, ఓవరాల్‌గా రీసెంట్‌గా మ్యూచువల్ ఫండ్ వాటా పెంచుకున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా ఐటీసీని కన్సిస్టెంట్‌గా హోల్డ్ చేస్తున్నారు. సో, ఎల్ఐసీ 15.2% వాటా ఉంది. ఎల్ఐసీసీ మనం డిస్కస్ చేసిన అన్ని స్టాక్స్‌లో కూడా ఎల్ఐసీ ఎక్కువ షేర్లు కలిగి ఉంది ఐటీసీలోనే. అండ్ ఐటీసీ లైక్ టొబాకో మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియా లిమిటెడ్ 23.9% షేర్స్‌ని కలిగి ఉన్నారు. అండ్ ఓవరాల్‌గా ఐటీసీ కూడా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో అక్యుములేట్ చేసుకోవడానికైతే ఒక బెస్ట్ ప్లేస్‌లోనే ఉంది. సో, ఇవి బేసికల్‌గా 5 స్టాక్స్. అండ్ అట్‌లీస్ట్ ఫర్ 3-5 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ స్టాక్‌ని అక్యుములేట్ చేసుకుంటే ఆహ్, నెక్స్ట్ 3-5 ఇయర్స్‌లో ఇట్లాంటి స్టాక్స్‌లో రిమార్కబుల్ ర్యాలీ అయితే రావచ్చు. లైక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈస్ ఎ డ్యూ ఫర్ ర్యాలీ, ఐసీఐసీఐ బ్యాంక్ డ్యూ ఫర్ ర్యాలీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా పెద్దగా పెరగలేదు, ఐటీసీ కూడా పెద్దగా పెరగలేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత నుంచి కూడా ఎక్కువగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్‌లో ర్యాలీ వచ్చింది గానీ, లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెరగడం అనేది అంతగా లేదు. ఒకవేళ మార్కెట్స్ కన్సాలిడేట్ అయ్యి
మార్కెట్స్‌లో ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ పెద్దగా ర్యాలీ రాకుంటే డెఫినెట్‌గా ఇన్వెస్టర్లు చూసేది లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపే కాబట్టి, సో, ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ మీకు ఎప్పుడైనా అక్యుములేట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.